హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఒక వీడియో అనమాట. సో బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డేటా ఫ్లో జెంట్ ఉంది అండ్ రీసెంట్గా డేటా ఫ్లో జెంట్ సిఐసిడి ప్రివ్యూ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది ఇంకా ప్రివ్యూ మాత్రమే. అయితే ఈ రెండింటి మధ్య కొన్ని డిఫరెన్స్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే డేటా ఫ్లో జెంట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, బట్ సిఎస్ఈడి ప్రివ్యూ అనేది రీసెంట్గా వచ్చింది కాబట్టి సో దీంట్లో కొన్ని ఆప్షన్స్ అయితే సో ఉన్నాయి. అది ఏంటనేది కూడా మనం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు టెస్ట్ అనే వర్క్ స్పేస్ లో నేను సో డేటా ఫ్లో జెంట్ ఉందో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట ఫిల్టరింగ్ లో. సో ఇవన్నీ కూడా లేటెస్ట్. ఓకే, సో ఒక డేటా పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. డేటా పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఇది ఒకటి లోడ్ అవుతుంది. ఓకే, క్రియేట్. లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి డేటా ఫ్లో జంతువులు అంటే మనం ఏదైతే డేటా ఫ్లో జంతువు క్రియేట్ చేస్తామో దాన్ని డేటా పైప్ లైన్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి డేటా ఫ్లో ఉంది కదా. ఓకే, సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఏ వర్క్ స్పేస్ లో ఉన్నాయి? సో టెస్ట్ అనే వర్క్ స్పేస్ లో ఉన్నాయి. ఫస్ట్ వర్క్ స్పేస్ చెక్ చేద్దాం. చూడండి నేను ఆల్రెడీ వర్క్ స్పేస్ టెస్ట్ అనేది తీసుకున్నాను అన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏముంది? డేటా ఫ్లో 1 ఉంది. అంటే ఏదైతే ఇక్కడ మనకి డేటా ఫ్లో 1 ఉందో ఇది మాత్రమే. సో మనం యాజ్ ఆఫ్ నో అంటే ఈ రోజుకి మేబీ సో నెక్స్ట్ మంత్ లో అయినా వాళ్ళు లేటెస్ట్ చేంజెస్ అనేది డేటా పైప్ లైన్స్ కూడా అప్డేట్ చేయొచ్చు అనమాట. బట్ ఈ రోజు ఏముంది అనేది చెప్తాను. ఓకే, సో ఓన్లీ ఇది ఒక్కటి అంటే ఏదైతే డేటా ఫ్లో జెంట్ అవైలబుల్ ఉందో అది మాత్రమే మనం కాల్ చేయగలుగుతాం. అండ్ సిఎస్ఈడి అనేది ఇంకా అయితే ఇక్కడ అవైలబుల్ లేదనమాట. ఏమిందో నేను రీఫ్రెష్ చేస్తాను ఒకసారి చూడండి. కావాలంటే ఏమిందో నేను రీఫ్రెష్ చేసిన మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఆ డేటా ఫ్లో జంతువు అనేది ఇక్కడ అవుట్ డిస్ప్లే అవ్వటం లేదు. ఓకే, ఇది ఒక ఆప్షన్. సో దాని తర్వాత మీకు గిట్ స్టేటస్, ఐ మీన్ ఇక్కడ సోర్స్ కంట్రోల్ గిట్ అజూర్ డేప్స్ ఉంది కదా. సో ఓల్డ్ వన్ కి అయితే సపోర్ట్ చేయదు, లేటెస్ట్ వన్ కి అయితే సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇది ఒక డిఫరెన్స్. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ రిఫ్రెష్ నా ఉంది, స్కెడ్యూల్ రిఫ్రెష్ ఉంది. ఓకే, అంటే సో మీరు ఇక్కడ రిఫ్రెష్ డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అంటే ఆన్ డిమాండ్ రిఫ్రెష్. ఓకే, సో ఎడాప్ రిఫ్రెష్ అంటారు కదా. సో అలా కూడా రిఫ్రెష్ చేసుకోవచ్చు, లేకపోతే స్కెడ్యూల్ రిఫ్రెష్ చేసుకోవచ్చు అనమాట. స్కెడ్యూల్ రిఫ్రెష్ అంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి లైక్ డేటా సెట్ చూడండి సెమాంటిక్ మోడల్ ఆ వేళ స్కెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాను. రిఫ్రెష్ సో ఆన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైలీ వీక్లీ మాత్రమే ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది సో డైలీ వీక్లీ ఉంటుంది. అదే లేటెస్ట్ దానికి ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేయండి. అంటే మీకు సైడ్ బై సైడ్ డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. స్కెడ్యూల్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ మనకి డైరెక్ట్ గా దీనిలాగా ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట. ఓకే, సో స్ట్రైట్ అయితే ఇక్కడ మీరు రిఫ్రెష్ స్కెడ్యూల్ చేయడానికి ఉండదు. సో మీరు స్కెడ్యూల్ చేయాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్స్ లో ఇక్కడ స్కెడ్యూల్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇది ఆన్ చేద్దాం. నేను ఆన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ బై మినిట్, అవర్, డైలీ, వీక్లీ. ఓకే, అంటే లైక్ నోట్బుక్స్ కానీ డేటా పైప్ లైన్స్ కానీ మనం ఎలా అయితే స్కెడ్యూల్ చేస్తామో మినిట్ కావచ్చు, అవర్లీ కావచ్చు, డైలీ, వీక్లీ సేమ్ ఫంక్షనాలిటీ డేటా ఫ్లో జెంట్ కూడా తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది? ఓన్లీ డైలీ, వీక్లీ. ఓకే, అంటే సో ఆ స్కెడ్యూలింగ్ అనేది చాలా ఇన్నోవేటివ్ చేశారనమాట. వీ నీడ్ టు హ్యావ్ అప్రిషియేట్ దట్. ఓకే, ఎందుకంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంది ఇది. ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఓకే, ఇది ఒక డిఫరెన్స్. అండ్ ఇక్కడ
రిఫ్రెష్ నౌ. ఓకే. సో, ఈ రిఫ్రెష్ నౌ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అలానే రీసెంట్ రన్స్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, రీసెంట్ రిఫ్రెష్ హిస్టరీ ఉంటుంది. ఓకేనా? అంటే ఎన్ని సార్లు రిఫ్రెష్ చేసాం ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చనమాట. బట్ ఇక్కడికొస్తే సో, రీసెంట్ రన్స్ అని ఇక్కడ ఉంటుంది. చూడండి, కావాలంటే ఇది కూడా నేను సో, రిఫ్రెష్ హిస్టరీ ఇక్కడే ఉంటది. ఐ థింక్ రిఫ్రెష్ హిస్టరీ. చూడండి, దీనికి దానికి డిఫరెన్స్‌లు లోడ్ అవుతుంది. చూడండి, ఇలా ఉంది. బట్ ఇది వచ్చేసరికి సో, ఇలా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే సో, వేరే విండోకి స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు ఎన్ని సార్లు రిఫ్రెష్ చేసాం ఏంటనేది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే వేరే విండోకి స్విచ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. అది ఒక డిఫరెన్స్. అండ్ ఇంకేమున్నాయంటే బ్యాక్ ఏస్తున్నాను. ఇంకోటేందంటే పబ్లిష్ నౌ. ఓకే. అది పర్టిక్యులర్ చూపిస్తానండి. చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో, దీని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా సో, ఓపెన్ చేద్దాం. మనకి చాలా అప్డేట్స్ వస్తుంటాయి అనమాట. వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకుంటే బెటర్. ఓకే. ఇది కూడా లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. సో, ఇది లేటెస్ట్. ఓకే. సో, ఈ ఎర్రర్ గురించి డోంట్ వరీ అబౌట్ ఇట్. సో, ఆ టేబుల్ లేదండి. ఇది లేటెస్ట్ అన్నమాట. బట్ ఇది వచ్చేసరికి ఓల్డ్ వన్. ఓకే. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పబ్లిష్ నౌ, పబ్లిష్ లేటర్ అనే ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడికొస్తే ఎక్కడ కూడా పబ్లిష్ నౌ, పబ్లిష్ లేటర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. ఏముంటది? సేవ్ అండ్ రన్ సేవ్ అన్నమాట. ఓకే. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సేవ్ అనే ఆప్షన్ ఇక్కడుంది. అండ్ ఇక్కడికొస్తే అసలు ఆ సేవ్ అనే ఆప్షనే లేదన్నమాట. ఓన్లీ పబ్లిష్ నౌ, పబ్లిష్ లేటరే ఉంటది. ఓకేనా? సో, ఇలా మనకేంటంటే సో, చాలా డిఫరెన్స్‌లయితే ఉన్నాయన్నమాట. అలానే సో, మీరు ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ ఉంది. సో, మీరిక్కడ కూడా చూసుకోవచ్చు. ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ ఉంది. అఫ్‌కోర్స్ దీనికి కూడా మనకి ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ ఉంటుందండి. సో, రిక్వైర్ ఫాస్ట్ కాపీ కావచ్చు. ఇక్కడ కూడా ఫాస్ట్ కాపీ. సో, రిమైనింగ్ ఉన్నాయి. బట్ కొన్ని చేంజెస్ అయితే మీకు చూపించాను. సో, అయన్నీ కూడా ఇక్కడ ఉండటానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో, క్లోజ్ చేద్దాం. క్లోజ్. సో, డిస్కార్డ్ అండ్ క్లోజ్. ఇంకోటేందంటే, సో, మీరు ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఐ మీన్ సో, ఫస్ట్ పబ్లిష్ చేయాలన్నమాట. పబ్లిష్ చేసిన తర్వాత రిఫ్రెష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఫ్లో జెన్2 క్రియేట్ చేస్తారు కదా! క్రియేట్ చేసిన తర్వాత సో, మీరు ఇక్కడ పబ్లిష్ నౌ అని కొట్టాను. ఫస్ట్ పబ్లిష్ అవుతుంది. ఆ చేంజెస్ అనేది దాని తర్వాత రిఫ్రెష్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు చేంజెస్ అనేది సో, ఫైనల్ డెస్టినేషన్‌లో ఉంటాయి. బట్ ఇక్కడేందంటే సో, డైరెక్ట్‌గా పబ్లిష్ అంటే ఏముండదు. అంటే మేబీ బిహైండ్ ద సీన్స్ ఉంటే ఉండొచ్చు. బట్ ఇక్కడేందంటే జస్ట్ రిఫ్రెష్ మాత్రమే జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా పబ్లిష్ అవుతుంది. అసలు ఇక్కడ మీకు తిరిగినట్టు ఏమి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ స్క్రాల్ అంటే ఒక సర్కిల్ అనేది మూవ్ అవుతా ఉంటదన్నమాట. ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇలా కొన్ని డిఫరెన్స్‌లయితే నోటీస్ చేయడం జరిగింది. అఫ్‌కోర్స్ మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటారనుకుంటున్నాను. సో, ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు కూడా ఒక టె టెక్నికల్‌గా ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటది. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ నెక్స్ట్ టుడే. బై బై.